నా పేరు మోహన్ కృష్ణ. నాకు అందరిలానే దేవుడంటే భయం, భక్తి. ఈ ప్రపంచంతో నన్ను వేరు చేసేది నా మంచితనం, మిగతా వారికి అది నా చేతకంతనం. దీనికి 3 కారణాలు. 1 నా ఫ్యామిలీ, 2 నా ఫ్యామిలీ, ఆబ్వియస్లీ 3ది కూడా నా ఫ్యామిలీయే. ఎందుకంటే ఈ ప్రపంచంలో మన ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ చేసినంతగా మరి ఏది చేయలేదు. దాన్నే పెంపకం అంటారు. ఇది చూడండి. నాన్న ఏం నాన్న? బాగా చదువుకుంటున్నావా? చదువుకుంటున్నాను నాన్న. అందరితో సరదాగా ఉంటున్నావా? పెద్దల్ని గౌరవించాలి, అందరితో మంచిగా ఉండాలి, ఎక్కడ నీకు చెడ్డ పేరు రాకూడదు. ఇది చూడండి. ఏమిరా ఒల్లుల్పిగా ఉందా? నేనేం అనలేదు నాన్న, ముందు అట్నే అన్నారు మమ్మల్ని. పెద్దోడు ఒక మాట అంటే పడ చిన్న లేదా ఏ మాట పడితే ఆ మాట అంటాకి ఊర్లో ఎదవని పేరు తెచ్చుకుంటావు ఏటే? అది పరిస్థితి. ఇక అసలు కథలోకి వెళ్దామా? రీజన్ నెంబర్ 1, నచ్చిన బట్టలు. ఒరే మోహన్, మాయ రారాలుగా. ఎటు మాయ? ఆ జుత్తేట కటింగ్ ఏట మన కులపోళ్ళకి ఉన్నవరా అసలు నువ్వు? ఆ కుక్కలు చీరినట్ట ప్యాంట్ ఏట్రా నువ్వు నీ వాళ్ళకము? ఇది కొత్త ఫ్యాషన్ మాయ, ఈ మధ్యన వచ్చింది. చూడండి ఇడి విధానం ఏంటి, ఇడి పద్ధతి ఏంటి? చదువుకున్న కుర్రోళ్ళగా ఉన్నాడు అసలు. ఈయన కాదండి, వీళ్ళు బాబు నానాలి. నాకు 15 లక్షలు అప్పు మీరు తీరుస్తారా? నా ఫ్యామిలీకి బాగోపోతే మీరు చూస్తారా? ఏదో మా ఫ్యామిలీ తరతరాలుగా పెంచి పోషిస్తున్నట్టు మా నాన్న నన్ను ఎప్పుడు ఏమనలేదు. మీరే ఎవడరు నన్ను అన్నానికి? నా ఇష్టం చిరిగిన గొడ్లు వేసుకుంటాను, అవసరం గొడ్లు ఇప్పుకొని తిరుగుతాను. చిన్న ధరక్క అరుగు మీద కూర్చొని వ్యవస్థ చేసుకోండి, వేసుకోండి. అంతేగాని దానిపడి నాలుగు కెలక్కండి. రే మోహన్, రే నిన్నేరా, ఇక్కడ మేము అడుగుతుంటే మాట్లాడవేంట్రా? అలాగే మాయ, ఈసారి చూసి మంచి బట్టలు వేసుకుంటాను. మనసుకు నచ్చిన బట్టలు వేసుకోవడం కూడా తప్పేనా? మనం మనలా ఉంటే ఎవరికి నచ్చదా? రీజన్ నెంబర్ 2, లవ్. ప్రేమ గురు. రే నరేష్ అలా అన్నయ్యరా, చూస్తే ఏమనుకుంటాడేమో. ఏం పర్లేదు లేరా. ఓరి బాబోయ్, నేను జంపు. ఇన్ని రోజులు ప్రేమ అంటే ఏంటో అనుకున్నా, కానీ ఇన్ని చూసాక అర్థమైంది. ఏం అర్థమైంది? పద్యాలే చదవను, నాతో కవిత్వాలు చెప్పిస్తున్నా. ఐ లవ్ యూ అనే పదం చాలా చిన్నదేమో నీ మీద నాకున్న ప్రేమకి. అరే అక్కడ ఏం చేస్తున్నారా? నాకేం తెలీదు బాబోయ్. ఆ రోజు పారిపోయా, కానీ నెక్స్ట్ డే కొద్దిగా ధైర్యం చేశా. ఐ లవ్ యూ. అమ్మాయి అందంగా కనిపిస్తే చాలు వెంట పడిపోతారు వెదవులు. మీలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం. మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? ఇలాంటి వాళ్ళ వల్లే మా ఉమెన్కి సేఫ్టీ లేకుండా పోతుంది. అయినా నీ ముఖానికి నేను కావాల్సి వచ్చానా? నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? మీలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. రాస్కెల్, యూజ్లెస్ ఫెలో. అమ్మా అమ్మా తెలుగుదానివే కదా, మరి ఇంకెందుకు ఇంగ్లీషు లెవెల్ కొవ్వు? అయినా మీకు మాలాంటి వస్తారే? మాడల్లో మేడలు ఎవర్రా బావా? మడాల్ మోడల్ గా అయితే మీరు నచ్చుతారు. సిన్సియర్ గా లవ్ చేసే వాళ్ళు మీరెందుకు నమ్ముతారే? ఏరు కొద్దిగా ఎదవల్ల లవ్ చేయండి. వాడు లైఫ్ లో మీతోనే ఉంటాడంటే వాడి ఫీలింగ్స్ వాల్యూ లేదు కదా. నచ్చితే ఎస్ అని చెప్పండి, లేకపోతే నో అని చెప్పండి. ఇలా ఎదవ ఓవర్ యాక్షన్ చేస్తే ఇలానే ఉంటుంది. నీలా అమ్మాయిల వెంట పడేవాడిని చెప్పుతో కొట్టాలి. ఇన్ని రోజులు దేవత అనుకున్న అమ్మాయిలో ఇంత రాక్షసత్వం ఉందా?
పైకి కనిపించే అందం మొహానిది మాత్రమే, మనసుది కాదు. రీజన్ నెంబర్ 3, జాబ్. మనం ఖాళీగా ఉంటే ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ అప్పుడప్పుడు వచ్చే చుట్టాలకే ఎక్కడ లేని ప్రాబ్లం. ఆ మిదిగోయే సంత అసలు ఖాళీ లేదు. ఆనా రాజాని వచ్చాడ్రా, ఎక్కడున్నాడు? మేడపైన అన్నట్రా. అన్నయ్య ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను రా. ఏం చేస్తున్నారా? ఖాళీగా తిరగడమేనా, ఏదైనా పని చేసే ఉద్దేశం ఉందా? ఇలా సరుకులు తెచ్చుకుంటూ జీవితం మొత్తం గడిపేస్తావా? నాలా ఏదో ఒకటి చేసుకోరా. అయినా నీ జాతకంలో ఏదో తేడా ఉంది, చూపించుకోరా బాబు. ఎవడు ఖాళీగా తిరగాలనుకోడు, అయినా ఎవడు ఎప్పుడు సెటిల్ అవుతా నీకు తెలుసా? ఏదో గొప్పగా నువ్వు పొడి చేసినట్లు ఫీలింగ్ ఏమకే ఏంటి? నీలో ఏదో ఒకటి చేసుకోవాలా, అయినా నీకు నాకు కంపారిజన్ ఏంటి? నేను ఏదనుకుంటా చేయాలని కసి నాది, ఏదో ఒకటి చేసుకుందాంలే అనే తాపత్రయం నీది. ఇందాక జాతకం గురించి ఏదన్నట్టుకున్నావే, చేతి గీతల్లో ఏమీ లేదు, చెమట చుక్కలోనే జీవితం ఉంది. కష్టపడాలి, నమ్ముకున్న వాళ్ళని సంతోషంగా చూసుకోవాలి, అంతే. మన సైడ్ ఒక సామెత ఉంది, చోట్లో పోసేవాడు కానీ నోట్లో పోసేవాడు ఎవడూ లేడు. ఎక్కడికి వెళ్ళిపోయారా? ఏం లేదన్నయ్య. ఇంకెన్నాళ్ళు తిరుగుతారా? త్వరగా చూసి ఎట్లు. అలాగే అన్నయ్య. ఏంటి సమాజం, ఏంటి మనుషులు మనల్ని మనలా బతకనివ్వరా? ఒక మనిషికి తనకు నచ్చినట్లుగా ఉండే స్వతంత్రం లేదా? ఇక్కడ ఉన్న మనుషులతో అన్ని ప్రాబ్లమ్సే. పక్కోడి స్థాయి మనకంటే ఎప్పుడు తక్కువగా ఉండాలని చూస్తారు. అన్ని విధాలుగా నన్ను వెనక్కి నెట్టిస్తున్న ఈ సమాజం మీద విరక్తి పుట్టింది. నేను గౌరవం ఇచ్చా, రాలా. నేను విలువిచ్చా, రాలా. నేను ప్రేమిచ్చా, రాలా. అందుకే నేను చనిపోవాలనుకున్నా. మోహన్, రే మోహన్, మోహన్, రే మోహన్.